వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్, ఇవి ఎందుకు పెట్టానా ఏంటో పిసుకుతానని చూపిస్తున్నానా అని అడుగుతున్నారా? చూస్తున్నాను చూడండి. ఇవి పాలు ఇరిగిపోయినాయి. అవి పాలు బయట వేయించుకుంటాం. ఆ పాలు అయితే ఇరిగిపోయినాయి. ఎందుకు వేస్ట్ చేయాలని నేనైతే పాలు ఇరిగిన పాలలో కొద్దిగా నిమ్మరసం అయితే వేసేసి షుగర్ అనేది యాడ్ చేశాను. టూ స్పూన్లు అంటే ఎక్కువ పడింది లేండి. ఒక టూ కప్పు ఆయన షుగర్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే బాగా పిసుకాలి. దీన్ని పిసికిన తర్వాత ఉండలు చేసుకుంటే అది ఉండలు ఇదిగోండి. ఉండలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎప్పుడో స్టార్ట్ చేశాను వీడియో పెడదామనుకుంటే. అవి చాలా బాగుంటుంది. తినడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. వెరీ టేస్ట్ ఇది. నాకు ఇలా చేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే మేము ఇలాగే చేసుకునేవాళ్ళం. పాలు ఇరిగిపోతే ఇవి అంటే మాకు భలే ఇష్టం. మీ ఇంట్లో అందరం భలే ఇష్టంగా తింటాం. అందుకని నేనైతే ఈ పాలు ఇరిగిన పాలు వేస్ట్ ఏమి చేయాలి అని ఇలా చేస్తున్నాను. నచ్చిందా లేదా అని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మా ఛానల్ ఫస్ట్ ఆఫ్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగైతే గట్టిగా పిసుకాలి. అప్పుడే వీళ్ళు ఉండాలని ఇంత గట్టిగా ఉంటాయి మనకి టేస్ట్గా. ఒకసారి తింటే చాలా అమృతంగా ఉంటాయి. ఎలా తిన్న తర్వాత నాకు ఒకసారి మీరే నాకైతే అదేంటంటే కామెంట్ చేస్తారు. చూడండి, కావాలి చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చిన్నప్పుడు చేసేది. మా అమ్మకు ఓపిక లేక ఇవాళ మార్నింగే హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి. మా అమ్మ దేవుడి వల్ల ఏ ప్రాబ్లం లేదు, చల్లగా చక్కగా ఉంది. దానికి మళ్ళీ 13వ తారీఖు మళ్ళీ రమ్మన్నారు డాక్టర్ గారు. ఇవన్నీ ఇలా ఉండాలనేది చేసేయాలి. ఇలాగ బాగా పిసికితేనే మనకి ఉండలు అనేది గట్టిగా ఉంటుంది. లేకపోతే మధ్య మధ్యలో తినేటప్పుడు ఇరిగిపోతుంది. ఇదిగోండి ఇలా పట్టుకొని చిక్కగా ఇదిగోండి. ఉండలు ఎంత బాగున్నాయి చూసారా? ఇలా ఇంకా నెక్స్ట్ వరకు చూడండి. ఇంకా చేసింది ఎలా చేశాను ఏంటని కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి ఇదిగోండి ఎంత బాగుంటుంది అసలు. ఇలాంటి ఉండలు ఎప్పుడు తింటారా మీరు? మాకు ఇవే చాలా ఇష్టం. మాకు ఇలాంటిది ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే మేము ఇలా చేసుకుంటాం. మాకు భలే ఇష్టం ఇవి. నేను ఇలా చూడండి. ఇగో ఒకసారి ఇలా ముద్ద తీసుకోవాలి. ఈ ముద్ద తీసిన తర్వాత బాగా ఇవ్వండి గట్టిగా పిసికితే ఇక నూనె అనేది ఇంట్లో 2 స్పూన్స్ షుగర్ వేసాం కదా, మనకు షుగర్ ఎంత పట్టాలి ఏంటని కూడా మనకు తెలియాలి. అది ఎలా చేసాము ఏంటని కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాం. చూడండి, షుగర్ మనం తక్కువ వేసుకుంటే మంచిది. ఆల్రెడీ దీనిలో షుగర్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎక్కువ తీపి పిల్లలు తినలేరు కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. ఇలా చేస్తే మన చిన్నపిల్లలైనా ఎవరైనా చాలా బాగా తింటారండి. నాకు ఇదంటే చాలా ఇష్టం. పాలకోవా అంటారు మాలో అయితే. భలే తింటాం. ఇదిగోండి ఉండలు ఎంత బాగా చేసాను తెలుసా? నా వీడియో నచ్చిందా లేదా అని నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. చూడండి, నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా వీడియోస్ పెట్టగలను. ఎందుకంటే మా అన్న మ్యారేజ్వి ఇంకా ఆల్బమ్స్ వాళ్ళ పెండ్రో ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత ఆ వీడియోస్ కూడా పెడతాను. మీకు చూడండి, ఆల్రెడీ హల్దీ సంగీత్ మ్యారేజ్ది మొత్తం పెట్టాను. ఒకసారి చూడండి ఛానల్లో. చూడని వాళ్ళు ఏమైనా ఉంటే. మా పెళ్ళి అయితే బాగా సందడిగా ఎంజాయ్ చేసాం. అది ఎలా చేసాము ఏంటో కూడా నేను వీడియో పెడతాను. మేము గుర్రంగా ఒక బ్యాండ్ అలాగే పెట్టుకున్నాం. తర్వాత మేము అంటే ఎగిరే వాళ్ళకని వేరే బ్యాండ్ పెట్టుకున్నాం. తీన్మార్ బ్యాండ్ అంటారు కదా, దాన్ని పెట్టాము. తర్వాత ఇలా పెట్టడం వల్ల మనకి పెళ్ళిలో అయితే బాగా సందడి అనేది ఎంజాయ్ చేస్తాను మేము చాలా. అయితే మేమందరం అలా చేస్తేనే అంటే అప్పుడే కదా మనందరం కలిసేది, అందరితో మాట్లాడుకునేది. అప్పుడే కదా పరిచయం అనేది ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చూడండి ఉండలు ఎంత బాగున్నాయో. ఇలా తింటాక కూడా మనకి చిన్నపిల్ల గోరుమిద్దలు పెడతారు కదా, అలాగే మనకి జ్ఞాపకార్థాలు వస్తూ ఉంటాయి. అవునా కదా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమద్దు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ అండి. ఇదిగోండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చాలా వెరీ థ్యాంక్స్ అండి. వాళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇంత ఉత్సాహం వస్తుంది. ఇంకా మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఇలా ఉంటే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా వీడియోస్ అని పెడతాను నేను. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చాలా వీడియోస్ పెడతాను. ఇంకా వంట చేసి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వీడియోస్ పెడతానండి. మా అమ్మకి అసలు హెల్త్ బాగాలేదు. ఒక 5-15 రోజులు మేము హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అందుకే ఫోన్ అనేది పెట్టలేకపోయాను వీడియోస్ మీకు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిస్ అవ్వలేని ఆ వీడియోస్ అని పెడతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. థ్యాంక్ యూ వాచింగ్. సబ్స్క్రైబ్.